మరి సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా మానసికంగా అంత ఒత్తిడికి గురవుతారనేది కూడా మనం గుర్తించాలి. అందుకని ఈ మహానాడు వేదిక ద్వారా సోషల్ మీడియాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా, నాతో పాటు ఎక్కడెక్కడైతే ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా టీమ్స్కి మాత్రం ప్రత్యేకంగా గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ మెసేజ్ ఎంత బలంగా వెళ్తుందో, ఎంత స్పీడ్గా వెళ్తుందో దాన్ని మనం అందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండాలి. అదే రకంగా ఈ యొక్క స్పీచ్తో మన యువగలం తీర్మానాన్ని కూడా మన మహానాడు వేదిక ద్వారా ఆమోదం తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ మహానాడు తాలూకా ప్రత్యేకత ఏదైతే మనం వర్చువల్గా కనెక్ట్ అయ్యి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేశామో, దీని ద్వారా 6 లక్షలకి పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి, అండమాన్ నుంచి, ఎన్ఆర్ఐల దగ్గర అంటే విదేశాల దగ్గర నుంచి కూడా 6 లక్షలకు పైగా రికార్డెడ్గా అంటే ఐడి కార్డులు పెట్టి స్కాన్ చేసుకొని మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు తెలిసి దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగించుకొని చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. ఆ చరిత్ర రికార్డు కూడా మళ్ళీ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, టెక్నాలజీని ఏ రకంగా వినియోగించుకోవాలి, అది సమాజంలోనైనా, అది వ్యవస్థల్లోనైనా, పార్టీలోనైనా, కామన్ మ్యాన్కి వినియోగించుకునే కార్యక్రమంలోనైనా అది దేశానికి ఆదర్శంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరువాత